దశావతారాల్లో మొదటిది మత్స్యావతారం. సోమకుడు అనే రాక్షసుడి నుంచి వేదాలను రక్షించేందుకు మత్స్య రూపుడుగా స్వామి అవతరించారు. జగన్నాథ స్వామి రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా తొలి అవతారంగా స్వామి మత్స్యావతారంలో భక్తులను అనుగ్రహించారు. విశాఖలోని టర్నర్ చౌట్రీలో కొలువుదీరిన స్వామి సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రునితో కలిసి భక్తులను అనుగ్రహిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా వీబీసీ ఆన్ టీవీ ప్రతినిధి మూర్తి అందిస్తారు. ఆషాఢ మాసం ప్రారంభం కాగానే విశాఖలో జరిగే జగన్నాథ రథయాత్ర ఉత్సవాలకు తండోపతండాలుగా ప్రజలు తరలి వస్తుంటారు. కొత్త రోడ్డు దగ్గర ఉన్న స్వామి ఆలయం నుంచి ఇక్కడ టర్నర్ చౌట్రీకి రథయాత్ర రూపంలో స్వామిని ఇక్కడ తీసుకొచ్చి కొలువు తీర్చడంతో భక్తులు వేలాదిగా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుంటారు. ఒక్కో రోజు ఒక అవతారంలో స్వామి దర్శనమిస్తారు. ఈరోజు స్వామి మత్స్యావతారంలో దర్శనమిస్తున్నారు. భక్తులందరూ స్వామిని దర్శించుకుని ఉప్పొంగిపోతున్నారు. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాదాయ జగన్నాథాయ మంగళం. జై జగన్నాథ. మన విశాఖపట్నం జిల్లాలో కొత్త రోడ్లో వేయించేసినటువంటి బలభద్ర సుభద్ర సుదర్శన సమేత శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్ర మహోత్సవంలో భాగంగా నిన్నటి రోజున రథంలో నుండి దేవాలయం నుండి టర్నర్ చౌట్ ఇంద్రజుమ్న హాల్ వరకు కూడా భక్తులతో మేళతాళాలతో అంగరంగ వైభవంగా రథయాత్ర కార్యక్రమం జరిపించుకొని ఈరోజు జగన్నాథ స్వామి వారు మత్స్యావతారంలో భక్తులకి దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. ఈ దశావతారంలో మొట్టమొదటమైనటువంటి అవతారము మత్స్యావతారము. ఈ మత్స్యావతారం ఏమిటంటే సోమకాసురనే రాక్షసుడు వేదాలని అపహరించి సముద్ర గర్భంలో తీసుకుని వెళ్ళిపోతే ఆ వేదం వల్లే ఈ జగత్తంతా కూడా కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఆ వేదాలని కాపాడేందుకు ఋషులు మహర్షులు అంతా కూడా మహావిష్ణువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మహావిష్ణువు మొట్టమొదటి అవతారమైనటువంటి మత్స్య రూపాన్ని అవతరించి ఆ మత్స్య రూపంలో ఆ సోమకాసురన రాక్షసుని నశించి ఆ యొక్క వేదాలని మనకి కాపాడారు స్వామి. అటువంటి దివ్యమైనటువంటి అవతారం మత్స్యావతారం. ఈ జగన్నాథ స్వామి వారు ఈ మత్స్యావతారంలో భక్తులకి దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. ఈ మత్స్యావతారంలో ఉండేటువంటి జగన్నాథుని ఎవరైతే దర్శిస్తారో అటువంటి వారికి అనేకమైనటువంటి కోరికలు తీరుతాయి. సంతానం కావలసిన వారికి సంతానం, వివాహం కావలసిన వివాహం, విద్య కావలసిన విద్య కలుగుతుంది. భక్తుల నమ్మకం. భక్తులంతా కూడా ఈ మత్స్యావతారంలో ఉండేటువంటి జగన్నాథుడిని జగత్తుకి నాథుడు జగన్నాథుడు మాట. ఈ విశ్వానంతా కూడా కాపాడేవాడు నాథుడు కాబట్టి ఈ జగన్నాథుడు మత్స్యావతారంలో దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. జై జగన్నాథ. జై జై జగన్నాథ. నమస్తే, నా పేరు టి రాజగోపాల్ రెడ్డి. నేను టౌన్ కొత్త రోడ్లో వేయించేసి ఉన్న జగన్నాథ స్వామి దేవస్థానానికి ఈయోగా పనిచేస్తున్నాను. జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాల్లో మొదటి రోజు భాగంగా ఈరోజు స్వామివారు భక్తులందరికీ కూడా మత్స్యావతారంలో దర్శనమిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనాలు అనేవి కల్పిస్తాము. ఈరోజు మొదటి రోజు విశేషంగా కాబట్టి సంపత్ వినాయక్ దేవస్థానం వారు వచ్చి ఆలయ ఈఓ గారు అలాగే వ్యవస్థాపక సభ్యులు కూడా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. మధ్యాహ్నం మనం అన్న సంతర్పణ, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసామండి టర్నర్ చౌదరి ఆలయం వద్ద. ఈరోజు ఇంకో విశేషం ఏంటంటే మన దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు అలాగే కూటమి నాయకులు ఒక ఉత్సవ కమిటీ అనేది వేయడం జరిగింది. ఉత్సవ కమిటీలో భాగంగా 11 మంది సభ్యులని వేయడం జరిగిందండి. వీరందరూ కూడా ఈ 11 రోజులు నాకు సహాయ సహకారాలు అందిస్తారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సేవకు వస్తాను. జగన్నాథ స్వామి 9 రోజులు కూడా కంపల్సరీ యాత్రకు వచ్చి అన్నదాన కార్యక్రమం కూడా ఉంటాను. సేవలో లాడు ప్రసాదం దగ్గర ఉంటాను. ప్రతి ఈరు కూడా వస్తూనే ఉంటాను. 9 రోజులు కంపల్సరీగా వస్తాను. రథానికి కూడా ఊరేగింపులో కూడా కంపల్సరీ ఉంటాను. ఓకే సార్. మేము వేపకొండ నుంచి వచ్చాను. వేపకొండ నుంచి సేవా కార్యక్రమం. ఓకేనండి. రథయాత్ర జగన్నాథ స్వామిది ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము. స్వామి దర్శనం శుభ్రంగా అవుతున్నాయి. జగన్నాథ స్వామి దయ వల్ల ప్రతి సంవత్సరం దర్శనం చేస్తుంటున్నాం. యాత్ర చూసుకొని దేవుని దర్శనం చేసుకొని వెళ్దామని ఆయుర్వేదం ప్రతిస్తున్నాం. ప్రతి సంవత్సరం వస్తామండి. ప్రతి సంవత్సరం స్వామి దర్శనం చేసుకొని దండం పెట్టుకుని వెళ్తుంటాం. ఆయన అనుగ్రహం ఉంటే చాలా మంచిది. ఆయన దర్శనం వల్ల శుభ్రంగా ఉంటున్నాం.
మత్స్య అవతారంలో ఇచ్చారు, బాగా హ్యాపీగా అనిపించింది. దర్శనం ఇచ్చారు, మత్స్య అవతారంలో ఇచ్చారు, చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి సంవత్సరం వస్తాం సార్. ఈ రోజు అన్ని అవతారాలు చూస్తాం, ప్రతి సంవత్సరం వస్తుంటాం, అన్ని అవతారాలు చూస్తాం. బాగుంది, హ్యాపీగా ఉంది సార్. జనాలు కూడా వస్తే ఏం లేదు, అలాగే దర్శనం అవుతుంది, బాగానే ఉంది. ప్రతి సంవత్సరం వస్తామండి ఇక్కడికి జగన్నాథ స్వామికి. పూజ ఇల్లంత ఆనందంగా పొందుతాం. అక్కడ జనంలా కంటే ఇక్కడ చూసుకుంటేనే ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటాం. అందుకు పిల్లలు అందరం కలిపి వస్తాం. పిల్లలందరూ వస్తే ఆదివారం నాడు అయితే అందరం ఉంటారు. ఇట్టప్పుడు ఇవాళ కదా పెట్టారని మేము ఇద్దరు వచ్చేస్తాం. చాలా సంతోషంగా ఉంటుంది దర్శనం. ప్రతిరోజు 11 రోజులు కూడా రావాలని ఒప్పుకుంటే 11 రోజులు వచ్చినా మంచిదే. అవతారం చాలా బాగుంది బాబు. పంపించడం అన్ని కూడా శుభ్రంగా ఉంది, బాగా దర్శనాలు. ప్రతి ఏడాది వస్తాం బాబు. అంటే ఈ సంవత్సరం ఈ ఊర్లో ఉన్నాను, ఎక్కడున్నా వెళ్తాను ఈ గుడికి అనమాట. మామూలుగా అయితే పార్వతీపురంలో ఉంటాము మా అత్తయ్య, నేనైతే వైజాగే. నేను నేవీలో వర్కింగ్, సో ఎప్పుడు రాము. నేనైతే ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం నేను జగన్నాథ స్వామి దర్శనం చేసుకున్నాను. చాలా బాగా అయింది దర్శనం. అదిను అంటే అక్కడ ఏంటంటే ఒక మైమరిచిపోతాం, అక్కడికి వెళ్ళిన వెంటనే ఆ దేవుడు తనమయత్వంలోనే వెళ్ళిపోతాం. ఎవ్రీ ఇయర్ వస్తుంటాం మేము. చాలా మంచి అవతారాలు ఇవన్నీ కూడా భక్తులకి మంచి ఏర్పాట్లు చేస్తున్నారు వీళ్ళు. ఈ రోజు మత్స్య అవతారం అండి చెప్తున్నారు, అక్కడ లోపల చెప్తున్నారు మత్స్య అవతారం. చాలా పవర్ఫుల్ సార్. ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడే ఉంటాం, ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వస్తాం. అవకాశం దేవుడు ఇస్తున్నాడు, మనం రావడం కాదు. పూరి వెళ్ళలేని వాళ్ళందరూ రావచ్చు, పూరిలో కూడా వెళ్ళొచ్చండి, అక్కడ కూడా బాగానే ఉంది. కాకపోతే పూరిలో ఏంటంటే కొంచెం క్రౌడ్ కంట్రోలింగ్ అంత ఉండదు, చాలా ఎక్కువ జనాలు ఉండడం వల్ల అక్కడ కంట్రోలింగ్ కష్టంగా ఉంటుంది.